హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ జున్ను అండి. స్వీట్ రెసిపీ, మిల్క్ పుడ్డింగ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, జన్మలో వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఆవు పాలతో జున్ను అండి. ఆవు పాలు ఫస్ట్ డే పాలండి. చాలా గట్టిగా వస్తుంది అండ్ కేక్ మాదిరిగానే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాసు ఆవు పాలండి, జున్ను పాలు. ఫస్ట్ డే పాలండి. ఫస్ట్ డే పాలు అయితేనే మనకి గట్టిగా వస్తుంది జున్ను. ఆ తర్వాత ఆవు పాలే నేను యాడ్ చేసింది, మిగతావి నార్మల్ మిల్క్ కూడా 2 గ్లాసులు పోసి ఇంకొంచెం యాడ్ చేసేసాను. నార్మల్ మిల్క్ అయినా కూడా 1కి 2 యాడ్ చేయండి. 2 కప్పుల బెల్లం యాడ్ చేశానండి. మీకు బెల్లం సరిపడా యాడ్ చేసేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, సో అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం, సో అందుకే 2 కప్పులు యాడ్ చేస్తున్నానండి. 2 కప్పులు యాడ్ చేసేసి మొత్తం బెల్లం కరిగే విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి బెల్లం మొత్తం కరిగిపోవాలండి. మిక్స్ చేసిన తర్వాత వడపోయండి, ఎందుకంటే బెల్లంలో నలకలు అవి ఇవి ఉంటాయి. సో అందుకే వడపోసేసి నేను వేరే బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఏ నలకలు లేవు. నేను తీసుకున్న పాలల్లో నేను వడకట్టానండి. సో అందుకే ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం ఎల్లోయిష్గానే ఉంటాయండి ఈ పాలు, జున్ను పాలు కాబట్టి. ఆ తర్వాత మిరియాల పొడి 2.5 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మిరియాల పొడి, యాలకుల పొడి 2 కలిపి నేను బాగా పొడిలాగా కొట్టుకున్నానండి. మరి ఫైన్ పౌడర్ అవసరం లేదండి, కొంచెం పలుకులుగా ఉన్నా నో ప్రాబ్లం. ఆ విధంగా క్రష్ చేసేసుకొని దీనిలో మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడా బౌల్ పెట్టుకోవడానికి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఇందాక పాలు కలిపాం కదా, ఆ మిశ్రమాన్ని బౌల్తో సహా దానిలో పెట్టేసేసి కొంచెం మళ్ళీ యాలకులు క్రష్ చేసేసి ఆ యాలకులు మళ్ళీ ఒకసారి స్ప్రింకిల్ చేసేసుకోండి, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ప్లేటు దాని మీద మూత పెట్టేసుకొని కుక్కర్ లిడ్ కూడా క్లోజ్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత విజిల్ మాత్రం పెట్టమాకండి. ఒకవేళ పెడితే రిమూవ్ చేసేసేయండి, విజిల్ మాత్రం పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక 30 to 40 మినిట్స్ తర్వాత మూత రిమూవ్ చేసేసి ప్లేట్ కూడా రిమూవ్ చేసేసి ఒకసారి చూడండి. ఒకసారి పోర్కుతోటి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా. దానికి ఏమీ అంటకుండా వస్తే కుక్ అయినట్లు మన రెసిపీ రెడీ అండి. దాన్ని చల్లార్చిన తర్వాత మాత్రమే ఇలా బౌల్లోకి స్కూప్స్ వైజ్గా పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అదేవిధంగా మనము బౌల్లో మనం తీసుకున్న బౌల్ను బట్టి కేక్ మౌల్డ్ టైప్లో కూడా డిమోల్డ్ చేసేసుకొని కేక్ మాదిరిగా కూడా మనం కట్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని చల్లగానే సర్వ్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.